పుష్ప 1లోనో 2లోనో గుర్తులేదు కానీ ఏదైతే పోలీసులు అందరూ కాపలా కాస్తున్నటువంటి సందర్భంలో కూడా ట్రాన్స్పోర్టేషన్ జరిగిపోతుంది. ఎలాగా అని చెక్ చేస్తే పోలీసులు అందరూ రోడ్డు మీద ఉన్నటువంటి సందర్భంలో ఆ పక్కన వాగులు ఉంటాయి, వాటర్లో వాటన్నిటి కట్టేసి వదిలేసినటువంటి లెక్క ఉంటుంది. అవి గమ్యానికి చేరతాయి అన్నమాట. ఇది నిజ జీవితంలో సాధ్యమా, సినిమాల్లో మాత్రమే ఈ డ్రామాలు నడుస్తాయి అనుకుంటే, దీన్ని చూసి మరి సినిమాల వాళ్ళు ఆ ఒరిజినల్ చూసి సినిమాల్లో పెట్టారో లేకపోతే పుష్ప సినిమా చూసి ఒరిజినల్ ఇప్పుడు నిజంగా అమలు చేస్తున్నారో తెలియదు. కానీ హిమాచల్ ప్రదేశ్ దగ్గర బిగ్గెస్ట్ టెంబర్ స్మగ్లింగ్ ర్యాకెట్ బట్టబయలైంది. వరదల కారణంగా నీళ్లు రిలీజ్ అయినటువంటి సందర్భంలో హిమాచల్లో ఎక్కడైతే అతిపెద్దదైనటువంటి న్యాచురల్ ఏరియాస్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ నరికివేయబడి అలా కొట్టుకొస్తున్నటువంటి విజువల్స్ ఇప్పుడు దేశమంతా వైరల్ అయి కనబడుతున్నాయి. పుష్ప సినిమా రిపీట్ అయింది ఇక్కడ అన్నటువంటిది ఇప్పుడు గార్సా వ్యాలీ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఉదంతం ఇప్పుడు చర్చకు వస్తోంది.